देवो भगवान् मुकुन्दो गृहीतवान् सक्षितिदेवदेवः आस्ते स्वपुर्याम् यदुदेवदेवो विनिर्जिताशेषनृदेवदेवः स एष दोषः पुरुषद्विडास्ते गृहान् प्रविष्टोऽयम् अपत्यमत्या पुष्णासि कृष्णाद्विमुखो गतश्रीः त्यजाश्वशैवम् कुलकौशलाय इत्यूचिवांस्तत्र सुयोधनेन प्रवृद्धकोपस्फुरिताधरेण असत्कृतः सत्स्पृहणीयशीलः क्षत्ता सकर्णानुजसौ बलेन कयेन मत्रोपजुहावजिह्मम् दास्यासुतम् यद्बलिनैव पृष्टः तस्मिन् प्रतीपः परकृत्य आस्ते निर्वास्यताम् आशुपुराश्वसानः स इत्थम् अत्युल्बणकर्णबाणैः भ्रातुः पुरो मर्मसुताडितोऽपि स्वयम् धनुर्द्वारि निधाय मायाम् गतव्यथो यात् उरुमानयानः स निर्गतः कौरवपुण्यलब्धो गजाह्वयात् तीर्थपदः पदानि अन्वाक्रमत्पुण्यचिकीर्षयोर्व्याम् स्वधिष्ठितो यानि सहस्रमूर्तिः पुरेषु पुण्योपवनाद्रिकुञ्जेषु अपङ्कतो येषु सरित्सरस्सु अनन्तलिङ्गैः समलङ्कृतेषु चचारतीर्थायतनेष्वनन्यः गाम् पर्यटन् मेध्यविविक्तवृत्तिः सदा प्लुतोऽधः शयनोऽवधूतः अलक्षितः स्वैरवधूतवेषो व्रतानि चेरे हरितोषणानि इत्थम् व्रजन् भारतमेव वर्षम् कालेन यावद्गतवान् प्रभासम् तावत् शशास क्षितिमेकचक्राम् एकातपत्राम् अजितेन पार्थः तत्राथ शुश्राव सुहृद्विनष्टिम् वनम् यथा वेणुजवह्निसंश्रयम् संस्पर्धया दग्धमथानुशोचन् सरस्वतीम् प्रत्यगियाय तूष्णीम् तस्याम् तृतस्योशनसो मनोश्च पृथोरथाग्नेः हसितस्य वायोः तीर्थम् सुदासस्य गवाम् गुहस्य यच्छ्राद्धदेवस्य स आशिषेवे अन्यानि चेहद्विजदेवदेवैः कृतानि नानायतनानि विष्णोः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णम् अनुस्मरन्ति ततस्त्वतिव्रज्य सुराष्ट्रम् वृद्धम् सौवीरमत्स्यान् कुरुजाङ्गलांश्च कालेन तावद्यमुनामुपेत्य तत्रोद्धवम् भागवतम् ददर्श। श्रीहरये नमः। श्रीहरये नमः। श्रीहरये नमः। Okay, Hare Krishna. Hare Krishna Prabhu, Dhanavad. Hare Krishna Prabhu, Dhanavad Pranam. Okay, so modal bedadamu. Om Namo Bhagavate Vasudevaya. 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 Om Ajnanatimmirandhasya Jnananjanashalakaya Chakshurummilitam Yena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobhishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadhati Swapadantikam
వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శ్రీల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మా ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఓకే, సో ధర్మతేజ ప్రభు నాకు మెసేజ్ పెట్టారు. 18వ శ్లోకం చదువుకోవాలి ఈ రోజున, అంతే కదా? ప్రభుజీ. సో మనం మొన్న 16వ శ్లోకం చదువుకున్నాము. 16వ శ్లోకంలో ఎలా అయితే దుర్యోధనుడు విదురుణ్ణి అవమానిస్తాడో, విదురుడు తన బాణాలు విల్లంబుల్ని అక్కడ పెట్టేసి తీర్థయాత్రకని బయలుదేరుతాడు. సో దాని నుంచి మనం నేర్చుకున్న అంశాలు ఏంటి ఆ రోజు? ఎవరైనా చెప్తారా? ఎవరికైనా గుర్తుందా ఆ క్లాసు? చెప్పండి, ఏమన్నా ఒకటి రెండు విషయాలు చెప్పండి ఎవరైనా. ప్రభుజీ దుర్యోధను వాళ్ళు పంపించినా కూడా విదురుడికి మంచి జరిగింది, మంచి భక్తి చేసుకునే అవకాశం లభించిందని సంతోషంగానే వెళ్తాడు. ఏం అంటే తను రాజకుటుంబంలో పుట్టినప్పటికీ కూడా తను సంతోషంగానే స్వీకరిస్తాడు ప్రభుజీ. ఎటువంటి అహంకారం అట్లాంటివి ప్రదర్శించాడు. సో విదురుడు ఏమాత్రం అక్కడ అయిష్టత చూపకుండా, లేకపోతే కోపం ప్రదర్శించకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. మనకి ఒక్కొక్కసారి లైఫ్ లో ఏంటంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇంకా జీవితం మీద విరక్తి పొంది, లేకపోతే ఫ్రస్ట్రేషన్ తోటి ఆ సిచ్యువేషన్స్ భరించలేక ఏదో కొంచెం ప్రశాంతత స్వాంతన పొందడానికి అని చెప్పేసి తీర్థయాత్రలు లేకపోతే ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళడము ఇలాంటివి చేస్తుంటాము. కానీ విదురుడు అలాంటివి ఏమీ చేయలేదు. అలాంటి ఆలోచనలు, అలాంటి మానసిక స్థితి ఏమీ లేదు విదురుడికి. విదురుడికి ఒకటే ఏంటంటే కృష్ణ భక్తి, కృష్ణ ధ్యానము ఇంకా ఎక్కువ ఎలా చేయాలి నేను, ఆ లక్ష్యంతో ఈ జరిగిన సంఘటన ఒక అవకాశంగా తీసుకొని కృష్ణ ధ్యానంలో నిమగ్నం అవడానికి బయలుదేరాడు. ఇంకెవరైనా చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అలా సంతోషంతోనే బయలుదేరిన విదురునికి మైత్రేయముని కలవడము, కృష్ణ కథలో లీనమైపోవడము, భగవంతుని కథలన్నీ వినడము అని అదే అవకాశం కూడా మంచిగా చాలా ఇదిగా లభించింది ప్రభుజీ. అలా వాళ్ళు చేసిన అవమానము విదురునికి చాలా మేలుగా జరిగింది. కరెక్ట్. అలా ఆనందంతో తను స్వీకరించాడు దాన్ని. అవును. దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి అందరికి కృతజ్ఞతలు సమర్పించి వెళ్ళాడు అనమాట. ఎందుకంటే నాకు ఇది ఒక మంచి అవకాశం,
అవకాశం. ఇన్ని ప్రభు. రోజులు నేను హస్తినాపురంలో ఉండి మంత్రిగా ఉండి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆ, ఉమ్. కానీ ఏదో ఒక టైంలో నేను భగవంతుడి మీద మనసు పూర్తిగా లగ్నం చేసి నా జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను. ఆ కోరిక ఇలా నెరవేరింది నాకు అని వాళ్ళకి కృతజ్ఞతలు సమర్పించి బయలుదేరాడు. ఇంకా ఇంకెవరైనా చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే గనక కష్టాలు, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అవి మనకి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలుగా తీసుకోవాలి. ప్రభుపాద జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. ప్రభుపాద అమెరికాకు రాకముందు ఉమ్, ఆ, ఇంకా గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఏమైంది, ప్రభుపాదుల వారికి ఒక అనుకూలవతి అయిన భార్య లభించలేదు. ప్రభుపాదుల వారు రాసిన ఈ భగవద్గీత వ్రాత పత్రికలు, మాన్యూస్క్రిప్ట్స్ని టీ డబ్బుల కోసం ఎవరికో పేపర్ వాడికి అమ్మేసింది. సో తర్వాత ప్రభుపాదుల వారికి ప్రయాగ ఫార్మసీ బిజినెస్ ఉండేది. ఆ బిజినెస్ కూడా 2-3 సార్లు ప్రయత్నించినా కూడా బిజినెస్లో ఎప్పుడూ నష్టమే వచ్చింది. ఇవన్నీ చూసి ప్రభుపాదుల వారు ఒక సంకేతంగా తీసుకున్నారు. సో కృష్ణ ఈజ్ టీచింగ్ మీ సంథింగ్, కృష్ణుడు వీటన్నిటి ద్వారా నాకు ఒకటి పాఠం నేర్పుతున్నాడు అని ఇంకప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని చాలా సీరియస్గా తీసుకొని పూర్తిగా ఈ మార్గం వైపు వచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ప్రభుపాదుల వారి జీవితంలో లేకపోతే ఇప్పుడు మన అందరం ఇలాగా ఈ జూమ్ కాల్లో ఇలా కనెక్ట్ అయ్యి భాగవతం గురించి చర్చించుకునే వాళ్ళం కాదు. ప్రభుపాదుల వారు అమెరికాకు వచ్చేవాళ్ళు కాదు, ఈ హరే కృష్ణ మూమెంట్ని స్థాపించేవాళ్ళు కాదు. ఇంతమంది ప్రపంచం మొత్తంలో కొన్ని కోటాను కోట్ల మంది భక్తి మార్గంలో నడిచేవాళ్ళు కాదు. మనందరం కూడా భక్తి మార్గంలో నడిచేవాళ్ళం కాదు, వేరే ఏదో పని చేస్తుండేవాళ్ళం ఈ పాటికి. సో అలాగా ఒక గొప్ప శుద్ధ భక్తుడు చేసిన త్యాగాల వల్ల వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళకి ఎంత లాభమో వాళ్ళ ద్వారా ప్రేరేపణ పొంది నడుస్తున్న మనలాంటి వాళ్ళందరికీ కూడా అంతే లాభం. సో కుంతి మహారాణి ఏం కోరుకుంది? కష్టాలు ఇవ్వమని కోరుకుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనకి కష్టాలు ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకుంటున్నాం మనం. కానీ మనం ఏంటి, జీవితంలో కష్టాలు వస్తే దేవుడా కష్టాలని తొలగించు అని కోరుకుంటాం మనం. ఇంత భక్తి చేస్తున్నా కూడా మనం ఏదైనా కష్టం వస్తే భగవంతుడికి ప్రార్థించేది ఫస్ట్ అదే, కష్టాలు తొలగించు స్వామి, అదే కోరుకుంటాం ఫస్ట్ మనం. కానీ కుంతి మహారాణి ఏం కోరుకుంది? కష్టాలు ఇవ్వు తండ్రి అని కోరుకుంది. విపద సంతుత శాశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్స్యాత్ అపునర్ భవ దర్శనం. ఓ కృష్ణ, నేను నిన్ను చూడాలి అనుకుంటే నాకు కష్టాలు ఉండాలి, కష్టాలు ఉన్నప్పుడే నీ స్మరణ నాకు ఉంటుంది. కాబట్టి కష్టాలు ఇవి ఎప్పుడు, ఎందుకంటే నిన్నెప్పుడు మర్చిపోవాలి అనుకోవట్లేదు, నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి నిన్ను, దానికి కష్టాలు ప్రసాదించు అని కోరుకుంది కుంతి మహారాణి. చూడండి ఎంత గొప్ప శుద్ధ భక్తురాలు. ఎల్లప్పుడు కష్టాలు వస్తే నువ్వు మాకు తోడు ఉంటావని కూడా అనుకుంది కదా ప్రభు. మాకు తోడు మా వెంట ఎప్పటికీ ఉంటావు, మేము మర్చిపోము మా కష్టం ఉంటే. అవును. అది ఇప్పుడు మనం భాగవత ఈ అధ్యాయం శ్లోకాలు విన్నాం కదా, మనం ఆ పారాయణం విన్నాం కదా, దాంట్లో ఒక మంచి లైన్, యద్ దర్శనాత్ కృష్ణం అనుస్మరంతి అని ఒక లైన్ ఉంటుంది ఒక శ్లోకంలో. ఇదే చాప్టర్లో, తృతీయ స్కందం ప్రథమ అధ్యాయంలో యద్ దర్శనాత్ కృష్ణం అనుస్మరంతి
అంటే ఎప్పుడైతే విదురుడు ఈ అన్ని తీర్థయాత్రలకు వెళ్ళి అన్ని గుళ్ళు అన్ని సందర్శించుకుంటున్నప్పుడు ఆ, గుళ్ళల్లో లోపలికి వెళ్ళకుండానే ఇంకా గుడి బయట ఆ, ఈ గోపురాలు ఇవన్నీ చూసి ఆ గుడి యొక్క నిర్మాణము గుడి గోపురాలు వాటిని చూడగానే కృష్ణుడి స్మరణ వచ్చింది విదురుడికి. యద్ దర్శనాత్ కృష్ణం అనుస్మరంతి. అంటే ఒక శుద్ధ భక్తుడికి ప్రపంచంలో ఏ వస్తువు చూసినా కూడా కృష్ణుడు గుర్తొస్తాడు. సో అలాగే మనం కూడా ఆ భావన పెంపొందించుకోవాలి. ఇప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాం అనుకోండి, కృష్ణుడు ఎలా గుర్తు రావాలి మనకి మంచినీళ్ళు తాగేటప్పుడు? అందులో నీటిలో రుచి ప్రభు. ఆయన అని చెప్పారు కదా ప్రభుజీ. టేస్ట్ ఆఫ్ రుచి రుచి వాటర్. బాబు, రుచి రుచి గుర్తుకొస్తుంది. రుచిలో ఈ నీళ్లకున్న రుచిలో నీళ్లకున్న రుచిని నేను రసోహం అప్సు కౌంతేయ 7వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు కదా, భగవద్గీత 7వ అధ్యాయంలో రసోహం అప్సు కౌంతేయ, ఐఎమ్ ద టేస్ట్ ఇన్ ద వాటర్. రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్దకే పౌరుషం ఋషు. సో అలాగే ఏది చూసినా కానీ మనకి భగవంతుడి స్మరణ, ఆ స్ఫురణ రావాలి. ఈ భావంతో మనం ఎప్పుడు ఇదేంటంటే అదొక ఎఫర్ట్ పెట్టాలి. మనం ప్రత్యేకమైన ఒక ఎఫర్ట్ పెట్టాలి. నేను భగవంతుడిని ఇలా చూడాలి, ప్రతి వస్తువులు నా చుట్టూ ఉన్న ప్రతి వస్తువులో భగవంతుని చూడాలి అని అదేంటంటే మనం ఒక పని కట్టుకొని చేయాలి అలవాటు అయ్యేంత వరకు. ఇప్పుడు శుద్ధ భక్తులకి ఏంటంటే ఆటోమేటిక్గా అలా గుర్తు వస్తారు కృష్ణుడు. మనకు అలా ఆటోమేటిక్గా గుర్తు రారు కదా. అందుకే ఏం చేయాలంటే పని కట్టుకొని అదే పనిగా మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏ వస్తువుని చూస్తే నాకు కృష్ణుడు ఎలా గుర్తొస్తాడు? ఇప్పుడు పువ్వు ఉంది, మీరు మీ గార్డెన్లోనో లేకపోతే మీ ఇంట్లో పూల కుండీలలో పూలను చూసినప్పుడు మంచి వాసన వస్తుంటది కదా. ఆ వాసన వచ్చినప్పుడు పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ, అలా రావాలి, గుర్తు రావాలి. సో 6వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తారు? యోమాం స్మరతి యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఎవరైతే ఈ ప్రపంచంలో ప్రతి అంశంలో నన్ను చూస్తుంటారో వాళ్ళెప్పుడూ నా సంబంధీకులుగా ఉంటారు. వాళ్ళెప్పుడూ నాతో కనెక్టెడ్గా ఉంటారు, నా సంబంధీకులుగా ఉంటారు. అండ్ నేను వాళ్ళలో ఉంటాను. వాళ్ళు నాకు సంబంధీకులు, వాళ్ళు నాకు కనెక్టెడ్గా ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను. సో విదురుడు ఈ తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఆ భావంతో ఉన్నాడనమాట. సో ఇప్పుడు మనం 16వ శ్లోకంలో తీర్థయాత్రలకి బయలుదేరాడు అని అక్కడ మొదలైంది కదా. 17వ శ్లోకం నిన్న వేరే ప్రభుజీ ఎవరో చెప్పుంటారు కదా. సో దాంట్లో ఏముంది 17వ శ్లోకంలో? ఒక్క నిమిషం. యా 17వ శ్లోకంలో తన పుణ్యం చే విదురుడు పవిత్రులకు కురు వంశజులు పొందిన లాభములన్నిటినీ సాధించెను. హస్తినాపురమును వీడిన పిమ్మట అతను భగవానుని పాద పద్మములకు పెక్కు తీర్థస్థానములను ఆశ్రయించెను. ఉన్నతమైన పుణ్య జీవనమును బడియు కోరికతో అతను భగవానుని వేలాది దివ్య రూపములు స్థితమై ఉన్న పవిత్ర స్థానములకు ప్రయత్నించెను. ఓకే, ఇప్పుడు మనం 18వ శ్లోకం చదువుకుందాం.
ఒకసారి తెలుగు ఇది ఓపెన్ చేస్తాను, 1 సెకండ్. ఇది 18వ శ్లోకం. నేను ఫస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ చూసి చదువుతాను, నాకు ఇంగ్లీష్ బాగా కంఫర్టబుల్. తర్వాత మళ్ళీ తెలుగు ఈ భాషను చదువుదాం మనం. పురేషు పుణ్యో పవనాద్రికుంజే స్వపంకతో యేషు సరిత్సరస్సు. చెప్పండి, మీ అందరు చెప్పండి. పురేషు పుణ్యో పవనాద్రి కుంజే స్వపంకతో యేషు పరిత్తరస్సు. అనంతలింగై సమలంకృతేషు చచార తీర్థ యతనేష్వనన్యః. యతన్వేషణన్యః. ఎవరైనా చదువుతారా ఇంకా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. పురేషు పుణ్యే పవనాద్రి కుంజే స్వపంకతో యేషు సరిత్తరస్తు. అనంతలింగైః సమలంకృతేషు చచార తీర్థాయతనన్వేషణన్యః. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. పురేషు పుణ్యో పవనాద్రికుంజే స్వపంకతో యేషు సరిస్తరస్సు. అనంతలింగై సమలంకృతేషు చచార తీర్థాయతనేష్వనన్య. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. పరేషు పుణ్యే పవనాంద్రికుంజే యశకంపతో యేషు సరితస్సు. అనంతలింగై సమలంకృతేషు చచరాతీర్థయతనన్వేషణన్యః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సుధామాతాజీ చదవండి. పురేషు పుణ్యో పవనాద్రికుంజే స్వపంకతో యేషు సరస్సు. అనంతలింగై సమలంకృతేషు చచార తీర్థాయతనేష్వనన్యః. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. పురేషు పుణ్యో పవనాద్రి కుంజే స్వపంకతో యేషు సరిసస్తరస్తు. అనంతలింగై సమలకృతేషు చచార తీర్థాయతనేష్వనస్య. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణమాల్ ప్రభుజీ. చదవండి. పురేషు పుణ్యో పవనాద్రి కుంజే స్వపంకతో యేషు సరిస్సరస్సు. అనంతలింగై సమలంకృతేషు చచార తీర్థాయతనేష్వనన్యః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు ఇంకెవరన్నా ఇది ప్రతిపదార్థాలు చదువుతారా? ప్రతిపదార్థాలు అనువాదం చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. పురేషు అయోధ్య, ద్వారక, మధుర వంటి తీర్థస్థానములు, పుణ్యము, ఉపవన, వాయువు, ఆద్రి పర్వతములు, కుంజేషు ఫలవృక్ష తోటలు, అపంక దోచరహితముగా, తోయేషు జలమునందు, సరిత్ నది, సరస్సులు, అనంతలింగై అనంతుని మూర్తులు,
సమలంకృతేషు ఆ విధముగా అలంకరింపబడేనో చచార ఉనరించెను. తీర్థస్థానములు అయతనేషు పవిత్ర భూములు అనన్యం ఒంటరిగా లేక కేవలము శ్రీకృష్ణునిచే గాంచుచు. హరే కృష్ణ. కేవలము శ్రీకృష్ణునే చింతించుచు అతడు అయోధ్య, ద్వారక, మధుర వంటి వివిధ తీర్థస్థానముల గుండా ఒంటరిగా ప్రయాణింప మొదలెడెను. ఇచ్చోట వాయువు, పర్వతములు, ఫలవృక్ష తోటలు, నదులు, సరస్సులు మొదలగునవి పరిశుద్ధములను మరియు దోషరహితములు అయ్యుండునో, ఎచ్చోట మందిరములు అనంతుని మూర్తులచే అలంకృతమయ్యెనో ఆయా ప్రదేశములకు అతడు ప్రయాణించెను. ఆ విధముగా అతడు తన తీర్థయాత్రను కొనసాగించెను. భాష్యము శ్రీల ప్రభుపాదులకు జై. భగవానుని ఆర్చామూర్తులు నాస్తికులచే కేవలము విగ్రహములుగా భావింపవచ్చును. కానీ విదురుడు లేదా భగవత్ సంపకులు వంటి వారు ఆ భావనను లక్ష్య పెట్టరు. భగవానుని మూర్తులు ఇచ్చట అనంత లింగములు అని పేర్కొనబడినవి. అట్టి భగవన్మూర్తులు స్వయము భగవానుతో సమానముగా అపరిమిత శక్తిని కలిగి ఉండును. భగవానుని అర్చామూర్తి శక్తులు అతని స్వీయ రూప శక్తుల నడుమ ఎట్టి భేదము లేదు. తపాలా పెట్టె మరియు తపాలా కార్యాలయము ఉపమానములు ఇచ్చట అన్వయించవచ్చును. నగరం అంతటను నెలకొల్పబడిన చిన్న తపాలా పెట్టెలు సాధారణ తపాలా విధానమునకు గల శక్తినే కలిగి ఉండును. ఉత్తరములను ఒక చోట నుండి వేరొక చోటికి కొనుపోవుట తపాలా కార్యములకు వారి కర్తవ్యము. తపాలా కార్యాలయము వారిచే అధికృతమైన తపాలా పెట్టెలలో ఎవరైనా ఉత్తరములు వేసినచో ఉత్తరములను వలసిన చోటికి గొనిపోయేడి కార్యము నిస్సందేహంగా నిర్వహింపబడును. అదే విధంగా అర్చామూర్తి సైతము భగవానుని అదే అపరిమితమైన శక్తి అతడు స్వయంగా ఉపస్థితుడై ఉన్నప్పుడు ఉన్నటువంటిది ప్రదర్శించగలదు. కనుకనే విదురుడు వివిధ అర్చారూపములందు శ్రీకృష్ణుని తప్ప అన్యమును గాంచకుండెను. ఆ రీతి అతడు చరమముగా శ్రీకృష్ణుడొక్కనినే అనుభూతమునర్చుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు శ్లోకంలో మనకి ముఖ్యంగా ఏం చెప్పబడింది? ప్రభుపాదుల వారు రాసినట్టుగా భాష్యంలో విగ్రహారాధన, అర్చనం, నవవిధ భక్తిలో మనకి అర్చనం అనే ఒక అంగం ఉంది కదా. నవవిధ భక్తిలో ఉన్న అంగాలేంటి, వాటి పేర్లేంటి? ఎవరన్నా ఒకరు చెప్తారా? 9 పేర్లు వరుసగా. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, వందనం, సాఖ్యం, ఆత్మనివేదనం. దాస్యం, సఖ్యం. సాఖ్యం కాదు, అందరు సాఖ్యం అంటాం మనం. సఖ్యం, 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 ఆత్మనివేదనం. ఆత్మనివేదనం. అర్చనం. సో అర్చనం గురించి దీంట్లో చెప్పబడింది. ఇప్పుడు మనకి భక్తిలో అంగాలు 64 అంగాలు ఉండే. 64 అంటే భక్తి చేయాలంటే ఒక భక్తుడు ప్రతిరోజు సాధనలో భాగంగా 64 అంశాలు పాటించాల్సి వచ్చేది. అది ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేశారు? భక్తి రసామృత సింధులో రూపగోస్వాముల వారు మెన్షన్ చేశారు. అయితే ఈ 64 అంశాలు పాటిస్తూ సాధన చేయాలంటే మన వల్ల ఏ పని కాదు. కలియుగంలో జరిగే పని కాదు అది. ఒకప్పుడు భక్తి సిద్ధాంతుల సరస్వతి ఠాకూర్ల వారు 64 రౌండ్స్ హరే కృష్ణ మహామంత్ర 64 రౌండ్స్ జపం చేయించేవాళ్ళు. 64 రౌండ్లు చేస్తేనే దీక్ష. కానీ ప్రభుపాదుల వారు ఏం చేశారు? ప్రభుపాదుల వారు ఇక్కడికి అమెరికా వచ్చిన తర్వాత ఎప్పుడైతే హరే కృష్ణ ఈ మూమెంట్ అది స్టార్ట్ చేశారో మొట్టమొదటిగా 64 మాలలే చేయాలి అని అన్నారు. అప్పుడు ఎక్కువ మంది ముందుకు రాలేదు. అప్పుడు ప్రభుపాదుల వారు కన్సెషన్ ఇచ్చి 32 మాలలు చేయండి అన్నారు. కొంతమంది వచ్చారు ముందుకి. ఇంకా ప్రభుపాదుల వారు అనుకున్నంత మంది ఉత్సాహం చూపించలేదు. ఇంకా ప్రభుపాదుల వారికి అర్థమైంది, సో ఈ పరిస్థితులు, ఈ కాలం సమయ పరిస్థితుల అనుగుణంగా 32 కూడా సాధ్యం కాదు అని దాన్ని 16 రౌండ్లకి 16 మాలలకి కుదించారు. సో
అలాగే గోస్వాముల వారు ఈ 64 అంశాల్ని పాటించాలంటే చాలా కష్టం అని చెప్పేసి 64 అంశాల్ని పంచాంగ భక్తిగా మార్చారు. పంచాంగ భక్తి అంటే 5, కేవలం 5 ముఖ్యమైన అంగాలు. ఎవరైనా ఒక భక్తుడు భక్తిలో సాధన చేయాలంటే 5 ముఖ్యమైన అంశాలు పాటిస్తే చాలు. సో ఏంటి పంచాంగ భక్తిలో ఉన్న అంశాలు ఏంటి? ఎవరికైనా తెలుసా అది? హరే కృష్ణ ప్రభుజీ. నామ సేవ, భాగవత సేవ, నిత్యం భాగవత సేవ, తర్వాత శ్రీ విగ్రహ ఆరాధన, మధుర నివాసం, వైష్ణవ సేవ. ఓకే. సాధు సంగ, నామ కీర్తన, భాగవత్ శ్రవణ, మధురా వాస, శ్రీమూర్తిర, శ్రద్ధయా సేవన. మీరు చెప్పింది అన్ని కరెక్టే. సాధు సంగ, దాన్ని మీరు ఏం చెప్పారు? వైష్ణవ సేవ అన్నారు. సాధు సంగ ఫస్ట్ది, సాధు సంగ. ఓకే, సో అందరూ రిపీట్ చేయండి. సాధు సంగ, నామ కీర్తన, భాగవత శ్రవణ, మధురా వాస, శ్రీమూర్తిర శ్రద్ధయా సేవన. సో ఈ 5 అంశాలు అన్నమాట. సో మనం ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ 5 విషయాలు పాటించాలి. ఈ 5 విషయాలు పాటించాలి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు. సో పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? మామూలుగా అయితే మనం హడావిడిగా వెళ్ళి 3 రోజులు 4 రోజులు ప్లాన్ వేసుకొని వెళ్తాం. మనం ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి మనం ఎన్ని టెంపుల్స్కి తిరిగామా, ఎక్కడ తిరిగామా, ఎన్ని కొలన్లలో మనం స్నానం చేసామా, ఎన్ని ఫోటోలు తీసుకున్నామా, ఇవే సరిపోతాయి మనకి. అది కాదు. సో ఇప్పుడు మనకి ఈ శ్లోకాలలో విదురుడు చేసి చూపించారు మనకి ఎలా తీర్థయాత్ర పర్యటన ఎలా చేయాలి. పుణ్యక్షేత్రంలో ఉన్నప్పుడు మన కాన్షియస్నెస్, మన భావన ఎలా ఉండాలి. సో ఇప్పుడు ఏదో వెళ్ళిన తర్వాత 2 రోజుల్లో హడావిడిగా ఒక 20-30 టెంపుల్స్ చూడాలన్న ఆతృతతో కాకుండా మీరు బృందావన్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 టెంపుల్స్ చూసినా కూడా అక్కడ కూర్చొని భాగవతం చదివి, లేకపోతే అక్కడ ఆ 2-3 టెంపుల్స్లో రాధారామన్ టెంపుల్, రాధా గోవింద్ టెంపుల్, రాధా మదన్ మోహన్ టెంపుల్, మన ఇస్కాన్ రాధా శ్యామ్ సుందర్ కృష్ణ బలరామ్ టెంపుల్, ఇట్లా 2-3 టెంపుల్స్ పెట్టుకొని అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఓ 2-3 గంటలు ఒకే టెంపుల్లో 2-3 గంటలు కూర్చొని మనసు లగ్నం చేయాలి. ఆ విగ్రహాల మీద మనసు లగ్నం చేయాలి. అక్కడ ప్రభుపాదుల వారు ఉన్న రోజులు గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఇదంతా మొదలుపెట్టింది ఎక్కడ? మనకి రాధా గోవింద్ టెంపుల్లో. సో భాగవతం రాయడం మొదలుపెట్టింది. సో ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ కూర్చొని ఏ టెంపుల్స్లో అయితే మనం కూర్చున్నామో ఆ స్థల పురాణము, ఆ యొక్క టెంపుల్ గురించి, ఏ గోస్వామి స్థాపించాడు ఆ టెంపుల్, మొత్తం అన్ని గుర్తు తెచ్చుకోవాలి. రాధా దామోదర్, నాట్ రాధా గోవింద్, రాధా దామోదర్ టెంపుల్లో ప్రభుపాదుల వారు భాగవతం రాయడము ఇదంతా స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో 18వ శ్లోకంలో ముఖ్యంగా విగ్రహారాధన, అర్చన గురించి చెప్పబడింది. సో ఇప్పుడు పుణ్యక్షేత్రాలు ఎందుకు సందర్శించాలి అంటే, పుణ్యక్షేత్రాల్లో చాలా వరకు ఈ పుణ్యక్షేత్రాలలో
స్వయంభూ విగ్రహాలు ఉంటాయి. భగవంతుడు స్వయంగా అర్చామూర్తి రూపంలో వచ్చిన రూపాలు ఉంటాయి అక్కడ విగ్రహ రూపంలో. కాబట్టి ఆ పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఈ విగ్రహారాధనలో పాలు పంచుకుంటే అది భక్తికి చాలా ఉపయోగపడుతుంది. మనకి భక్తిలో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రభుపాల వారు ఏం రాస్తారు ఈ భాషల్లో, విగ్రహాలంటే నమ్మని వాళ్ళు, దేవుడు అంటే నమ్మని వాళ్ళు అవేయో కొన్ని స్టాచ్యూల్లాగా ఏదో బొమ్మల్లాగా చూస్తారు, అంతేగాని ఆ విగ్రహమే భగవంతుడు అని వాళ్ళకి తెలియదు, ఆ జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా అయితే ప్రభుపాల ఉదాహరణ కూడా ఇస్తారు దీంట్లో. ఏమనంటే ఇప్పుడు పోస్ట్ డబ్బా ఇప్పుడు మనం కొత్త ఇల్లు కట్టుకొని మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి మనకి ఉత్తరాలు రావాలని చెప్పేసి మన ఇంటి బయట ఒకటి మంచి బంగారంతో చేయించిన పోస్ట్ డబ్బా పెట్టుకుంటే ఉత్తరాలు వస్తాయా? రావు కదా. అది బంగారంతో చేయించినా కానీ ఉత్తరాలు రావు. అదే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అంటే మనకి ఇండియాలో అలా పోస్ట్ డబ్బాలంటూ సపరేట్గా ఉండవేమో కదా. ఇక్కడ మాకు అమెరికాలో ఎట్లా అంటే పోస్ట్ డబ్బాలు ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళే చేస్తారు, వాళ్ళే చేసి ఇంటి అడ్రస్ కూడా వాళ్ళే దాని మీద రాస్తారు. అప్పుడే అది ఏమంటారు దాన్ని, అప్పుడే అది ఒక బోనఫైడ్ అంటే అఫీషియల్ పోస్ట్ బాక్స్ అనమాట. అంతేగాని నేను ఇల్లు కట్టుకొని నా ఇంటి ముందు ఒక బంగారంతో చేయించిన పోస్ట్ డబ్బా పెట్టుకుంటే దానికి ఉత్తరాలు రావు. సో ప్రభుపాల వారు అదే చెప్తున్నారన్నమాట. ఇప్పుడు అదే విగ్రహము, రాతితో చేసిన ఒక విగ్రహము ఊరికే తెచ్చిపెట్టుకుంటే అది విగ్రహం అవ్వదు, అర్చా విగ్రహం అవ్వదు. అది ప్రాణప్రతిష్ఠ చేసి లేకపోతే స్వయంభూ విగ్రహాలు భగవంతుడు స్వయంగా దాంట్లో వెలసిల్లినప్పుడు అప్పుడు అది మనం అర్చింప తగబడుతుంది. సో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే 2 పనులు. ఒకటి శ్రవణము, రెండవది అక్కడ భక్తుల సాంగత్యం. ఏ పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తారో, ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలానికి వెళ్ళారు మీరు, భద్రాచలంలో అక్కడ ఉన్న లోకల్ భక్తుల సాంగత్యం తీసుకోవాలి. అక్కడ వైష్ణవుల సాంగత్యం తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ ద్వారా నేర్చుకోవాలి ఆ స్థల పురాణము, రామచంద్రుల గురించి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. సో సాధు సంఘ, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న శ్లోకంలో ఈ పంచాంగ భక్తి శ్లోకం ఉంది కదా, దాంట్లో ఫస్ట్ది సాధు సంఘ. మనం తీర్థయాత్రలకు వెళ్ళిన ప్రథమ లక్ష్యమే సాధు సంఘగా పెట్టుకోవాలి. మనం వైష్ణవ సాంగత్యం కోసమే మనం తీర్థయాత్రకు వెళ్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు భక్తులు కొంతమంది ఆ తీర్థక్షేత్రాన్ని వదిలి రాను అని ప్రతిజ్ఞ పూంతారు. అక్కడి నుంచి రాను అని ప్రతిజ్ఞ పూంతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ తీర్థ నిష్ట అంత బాగా ఉంది. ఇప్పుడు మామూలు ప్రదేశానికి తీర్థస్థలికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీరు హరే కృష్ణ మహామంత్రం జపమాల మీద జపం చేస్తూ ఉంటే మామూలు ప్రదేశంలో, ఇప్పుడు మీ ఇంట్లో వరంగల్లో కూర్చొని, హన్మకొండలో ఇంట్లో కూర్చొని, లేకపోతే కరీంనగర్లో ఇంట్లో కూర్చొని చేసిన దానికి, బృందావనంలో చేసిన దానికి చాలా తేడా ఉంది. అదే జపమాల ఇంట్లో ఒక రౌండ్ చేస్తే అది ఒక రౌండే, ఒక మాల చేస్తే ఒక మాలే అది. అదే మాల గోశాలలో చేస్తే 10 రెట్లు ఫలితం వస్తుంది. అదే జపమాల తీసుకెళ్ళి మన నది ఒడ్డున కూర్చొని చేస్తే 100 రెట్లు లాభం వస్తుంది. అదే జపం మనం ఒక గుళ్ళో, ఇప్పుడు మనకి ములుగు రోడ్లో గుడి ఉంది, రాధా నీలమాధవ్, జగన్నాథ, బలదేవ, సుభద్ర
మందిరం ఉంది. మందిరంలో మీరు విగ్రహాల ముందు నిలబడి లేకపోతే కూర్చొని అక్కడ జపం చేస్తే 1000 రెట్లు, 1000 రెట్లు కాదు, ఇంకా ఇంకా ఎక్కువ. అసలు యాక్చువల్గా అన్లిమిటెడ్ అంటారు, అనంతం అంటారు. విగ్రహాల ముందు కూర్చొని చేసిన జపం అనంతం, దాని లాభం అనంతం అంటారు, దాని ఫలితం అనంతం అంటారు. అలాగే పుణ్యక్షేత్రంలో బృందావనం, మథుర, ద్వారక, అయోధ్య, భద్రాచలం ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో జపం చేస్తే దాని ఫలితం ఇంకా కొన్ని 100,000 రెట్లు. సో అలాగే ఇప్పుడు అక్కడ తీర్థయాత్రల్లో నివసిస్తున్న వాళ్ళు తప్పకుండా ప్రత్యేకమైన మనుషులు వాళ్ళు, కాబట్టి వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి మనం. దర్శనం స్టార్ట్ అయింది ప్రభుజీ. ఒక 2 నిమిషాలు ఆపుదాం మరి. లేదు ప్రభు, దర్శనం కనపట్లేదు మాకు. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీ గౌరనితాయ్ కీ జై. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రా కీ జై. श्री राधा नील माधव भगवान की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. Yeah. So చూడండి, మనం మందిరము, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మందిరము, రాధా నీలమాధవ్ మందిరం అనుకుంటున్నాం, అప్పుడే దర్శనం స్టార్ట్ అయింది అప్పుడే. సో గుడ్. సో మీ అందరికీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర రాధా నీలమాధవ్ ఆశీస్సులు తప్పకుండా ఉన్నాయి అనేదానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, 14 మందిరం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. సో వీలైతే ప్రయత్నించండి, మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా కూడా మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. సో ఇప్పుడు మనం
పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ అంశాలు పాటించకపోతే అక్కడ ఆ పుణ్యక్షేత్ర దర్శన ఫలితం లభించదు. ఆ పుణ్యక్షేత్ర పర్యటన అసంపూర్ణం అవుతుంది. బృందావనంలో ఏంటి మనకి ప్రత్యేకత ఏంటి? బృందావనంలో ఏంటి ప్రత్యేకత? కృష్ణుని నీలలు ప్రభుజీ. కృష్ణ లీలలు. గోవర్ధన్ పర్వతము. ఇంకా భగవంతుని బాల్య లీలలు అన్ని మనం జ్ఞప్తి తెచ్చుకోవచ్చు ప్రభు. గోపికలతో చేసిన బాల్య లీలలు. ఓకే. మధురలో జన్మస్థానం, పరిక్రమ, గోవర్ధనగిరి పరిక్రమ, వ్రజ పరిక్రమ, వ్రజమండల పరిక్రమ, రాధాకుండలో స్నానం కనుక చెయ్యాలి. రాధే రాధే ఉంటది బృందావనం అంతా. రిక్షా వాళ్ళ దగ్గర నుంచి అందరూ రాధే రాధే అంటారు ప్రభుజీ. రాధే రాధే అంటారు. ఇప్పుడు మీరందరూ చెప్పిన ఈ ప్రదేశాలన్నిటిలో కామన్ గా ఉండే ఒక అంశం ఏంటి బృందావనంలో? ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్పారు. రాధాకుండ ప్రభుజీ. హరే కృష్ణ. అన్ని ప్రదేశాల్లో కామన్ గా ఉండేది బృందాదేవి, బృందాకుండు, ఇవన్నీ. బృందాదేవి, యమునా నది, రాధారాణి పైన ప్రేమ ప్రభుజీ. ఇప్పుడు రాధాకుండు ఇవన్నీ అన్ని చోట్ల ఉండవు కదా. మాధుర్య రస మాతాజీ ఏమో చెప్తున్నారు మీరు? రాధారాణి మీద ప్రేమ. యమునా నది రాధే రాధే అని అనడం ప్రభుజీ. ఓకే. ప్రతి దాంట్లో మనకి స్టార్టింగ్ రాధే అనేసి నాకు కావాల్సిన ఆన్సర్ దొరికింది. ఎవరు? సరితనా? వనచారి. వనచారిని సీతాదేవి దాసి. సరిత ఎవరు? సరిత కాదు ప్రభుజీ, వనచారిని సీతాదేవి దాసి. లేదు మాతాజీ, సరిత మాతాజీ ఏదో పెట్టారు. సరిత మాతాజీ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ధూళి, పాద ధూళి, కృష్ణుడి యొక్క పాద ధూళి, వైష్ణవుల యొక్క పాద ధూళి. హరే కృష్ణ. ఇప్పుడు మనం బృందావన్కి వెళ్ళి వ్రజ్ రజ్ అంటారు కదా. రజ్ అంటే డస్ట్, పాద ధూళి. ఇప్పుడు కృష్ణుడు, బలరాముడు, గోప బాయ్స్, గోపీస్ అందరూ నడిచిన స్థలం అది. ఆ స్థలం మీదే ఎంతో మంది వైష్ణవులు గత కొన్ని వేల సంవత్సరాలుగా, 5,000 సంవత్సరాలుగా వైష్ణవులు, ఎంతో మంది వైష్ణవులు నడుస్తూ ఉన్న భూమి అది. సో అక్కడ అతి ప్రాముఖ్యమైనది మనకి ఆ ధూళి, పాద ధూళి, రజ్. సో బృందావన్కి వెళ్ళి పాద ధూళితోటి స్నానం చేయకపోతే ఆ పర్యటన అసంపూర్ణం అవుతుంది. పాద ధూళితో స్నానం చేయడం అంటే కావాలంటే మనం రమన్ రేతికి వెళ్ళి అక్కడ ఇసుకలో మనం ఏదో చూసారా మీరు ఎప్పుడైనా? ఇసుకలో పొరలాడతారు. అంతా పూసుకున్నాం ప్రభుజీ. మేము అంతా పూసుకున్నాం ప్రభుజీ. తల మీద పోసుకున్నాం ప్రభుజీ. ఏంటిది ప్రభుజీ? ఆ ప్లేస్ పేరు ఏంటిది ప్రభుజీ? రమన్ రేతి. ఒకవేళ అలా పూసుకోవడం సాధ్యం కాని పక్షంలో అట్లీస్ట్ కొంచెమైనా వ్రజధూళి తీసుకొని తల మీద వేసుకోవడము, లేకపోతే నోట్లో వేసుకోవడము, ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. మనం తెచ్చుకొని ఇసుకలో దొర్లి అంతా ఇంత తెచ్చుకున్నాం కూడా ఇంటికి.
ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చల్లాం. హరే కృష్ణ ప్రభుజీ. ఆ ధూళి కూడా పట్టుకురాకూడదు అంటారు కదా ప్రభుజీ. బృందావన్ తీసుకురావచ్చు. అది పాపం అంటారు కొంతమంది. ఏం లేదు, మీకు భగవత్ స్మరణకి తోడ్పడే ఏ అంశమైనా చేయడంలో తప్పేం లేదు. నేను అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక స్టోన్ తెచ్చుకుందాం అనుకుంటున్నా, అది కూడా తప్పే అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ప్రభుజీ? అంటే ఇప్పుడు హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, నేను ఒక ప్రభుతోటి విన్నాను. అయితే బాధపడతారంట మనం అక్కడి నుంచి తెచ్చుకుంటే, నన్ను బృందావనం నుంచి విడగొడుతున్నారు వీళ్ళు అనేసి బాధపడతారంట. ఆ బాధ అనేది మనకు వస్తుంది అనేసి వద్దనేసి చెప్పారు ప్రభుజీ. లేదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాము, అక్కడ గాలి పీలుస్తారా మీరు? పీలుస్తారా? అక్కడ ముక్కు మూసుకొని ఉన్నాం కదా, గాలి పీలుస్తాం కదా. ఆ గాలితో పాటే మనం వరంగల్కి వస్తామా? మరి ఆ గాలిని తీసుకొచ్చినట్టే కదా. అక్కడ గాలి కూడా, అక్కడ చెట్టు, చేమ, రాయి, రప్ప, గాలి, ధూళి అన్నిటికీ కృష్ణుడి మీద ప్రేమ ఉంటది. ఇప్పుడు గాలిని తీసుకొస్తే అది కూడా పాపమే కదా. రాయిని తీసుకొస్తే ఎంత పాపము, గాలిని తీసుకొచ్చినా అంతే పాపము. కృష్ణుడు అందరి వాడు, కృష్ణుడు అందరి వాడు. కొంతమందికే సొంతం కాదు, కానీ వాళ్ళ భావంలో ఇదంతా మాది, మీరు తీసుకెళ్ళిపోతున్నారన్న భావన ఉంది కాబట్టి అలా ఎవరో చెప్పి ఉండవచ్చు. అలా ఏదో చెప్పి ఉండవచ్చు, కానీ కృష్ణ భక్తికి, కృష్ణ స్మరణకి అనుకూలించే ఏ అంశమైనా మనం చేయడంలో తప్పేం లేదు. అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జనం. అంటే కృష్ణుడికి ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో అది అనుకూలమైనది, అది తప్పకుండా చేయొచ్చు. కృష్ణుడికి ఏదైతే ఆనందాన్ని ఇవ్వదో అది ప్రతికూలమైనది, ఆ పని చేయకూడదు. సో ఇప్పుడు రాయిని తీసుకొస్తారు, మీరు తీసుకొచ్చి ఏం చేస్తారు? ఊరికే పెట్టుకోరు కదా ఇంట్లో, దాన్ని పూజిస్తారు కదా, పూజా మందిరంలో పెట్టుకుంటారు. హరే కృష్ణ ప్రభుజీ, నేను కూడా గత ఫిబ్రవరిలో తెచ్చుకున్నా, మళ్ళీ వెళ్ళినప్పుడు తెలియక తెచ్చుకున్నా ప్రభు అని ఒక డబ్బాలో పోసి పెట్టి తలపైన వేసుకుంటాం ప్రభుజీ. మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ వేసేసి వస్తా అని అనుకున్నా మనసులో. ఇప్పుడు ఫిబ్రవరిలో మళ్ళీ వెళ్తున్నా ప్రభుజీ, నేను తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఉంచుకోవచ్చా? పర్వాలేదా? ఉంచుకోవచ్చు. ఇక్కడ మా భక్తులందరూ మేము వెళ్ళినప్పుడు అందరం తెచ్చుకుంటాం, మేము రజధూళి అందరం తెచ్చుకుంటాం మేము. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ. తప్పేం లేదు. అక్కడ ఉన్న నివసించే జీవులను తీసుకురావద్దంట. అంటే ప్రసాదంలో చీమలు వస్తాయి, ఆ చీమలను తీసుకెళ్ళి ఒక గురు మహారాజు అంటే మళ్ళా తీసుకెళ్లి అక్కడికి వదిలేసి వస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, నాది కూడా ఒక చిన్న సందేహం ప్రభుజీ. అయితే మనం అది గౌరంగా జన్మించిన వేప చెట్టు ఉంది కదా ప్రభుజీ మాయపూర్లో, ఆ వేప చెట్టు కింద నుండి ఒకసారి వెళ్ళినప్పుడు, మన నందగోపాల ప్రభుజీ వెళ్ళినప్పుడు ఆ చెట్టు కింద నుంచి కొంచెం మట్టి తెచ్చుకున్న ప్రభుజీ నేను. అయితే ఆ మట్టిని భద్రంగా దాచాను, ఎందుకంటే మా ఇంటి ముందు ఒక వేప చెట్టు పెట్టి ఆ వేప చెట్టుకు ఈ మట్టి పోయాలి, ఇక్కడ చైతన్య మహాప్రభు ఆవిర్భవించినట్టు నాకు ఉండాలి ఇంటి ముందు అని భావించుకొని అది దాచాను ప్రభు. మరి అది అపరాధం అవుతుందా ప్రభుజీ? లేదు, మీరు తెచ్చుకున్నది మీ భక్తికి తోడ్పాడు కావడానికి తెచ్చుకున్నారు మీరు, కాబట్టి దాన్ని రోజు చూస్తూ మీరు అక్కడ ఆ ప్రదేశం యొక్క స్థల పురాణం గురించి, ఆ ప్రదేశం గురించి గుర్తెచ్చుకుంటే అదే మంచిది. అది అలాగనే తెచ్చుకున్నాను ప్రభు. ఎప్పుడు ఇక్కడ చైతన్య మహాప్రభు ఆ వేప చెట్టు కింద ఆవిర్భవించారు కాబట్టి ఆ మట్టేసి ఈ వేప చెట్టు చైతన్య మహాప్రభు ఆవిర్భించిన చెట్టు ఇది, ఈ మట్టి ఇది, ఇక్కడ ఉన్నారు మా ఇంటి ముందు మా ముందు అని ఎప్పుడుకో ఆ చెట్టుకు నేను పూజ చేసి నీళ్లు పోయించాలి అనే ఆ భావనతోటి నలుగురితో నీళ్లు పోయించి ఇక్కడ ప్రభు ఉన్నారు ఇది సంగతి అని చెప్పాలి అనే ఆలోచనతో అది పెట్టాను ప్రభు. మరి అది కూడా ఏమన్నా అపరాధం అవుతుందా? మరి అక్కడ భగవంతుడు జన్మించిన స్థలం మట్టి తెచ్చాను కదా అని ఇప్పుడు ఆ మాతాజీ అడిగే వరకు వచ్చింది ప్రభు. అట్లా ఏం లేదు, మీరు ఊరికే తీసుకొచ్చుకొని ఇంట్లో ఏదో మూట కట్టి బ్యాగ్ లో పెట్టి డబ్బాలో పెట్టేసి మర్చిపోతే అది దానివల్ల ఫలితం లేదు. కానీ
తీసుకొచ్చి రాయి అయినా మట్టి అయినా రజధూళి అయినా ఏదైనా తీసుకొచ్చి మనం పూజ మందిరంలో కానీ లేకపోతే ఏదో రకంగా రోజు చూస్తూ మనం స్థలం గురించి గుర్తెచ్చుకుంటూ కృష్ణుడి గురించి గుర్తెచ్చుకుంటూ ఉంటే అదే చాలు, దానిలో తప్పేమీ లేదు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో మీరు చూసినట్టయితే ఈ 18వ శ్లోకంలో 18 అండ్ దెన్ తర్వాత 19 వీటన్నిటిలో విదురుడు ఎందుకోసం చేస్తున్నాడు? ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం 19వ శ్లోకంలో వ్రతాని చేరే హరితోషణాని గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తి సదాప్లుతోధ శయనో వధూతః అలక్షిత స్వైర్ అవధూత వేషో వ్రతాని చేరే హరితోషణాని. సో అయితే ఈ శ్లోకం కూడా మనం చదువుకుందాం ఇవాళ. ఎంతవరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ చెప్పుకోవచ్చా మనం క్లాస్? ఇది టైం ఉందా అందరికి? చెప్పండి ప్రభు. ఓకే సరే. అయితే మనం 19వ శ్లోకం కూడా మనం చదివి ఒకసారి దాని గురించి కూడా చర్చించుకుందాం కొంచెం. గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తి సదాప్లుతోధ శయనో వధూతః. చెప్పండి అందరు. తెలుగులో చూపించాలా? చూడండి. లేదు ప్రభు. అవధూత వేషో వ్రతాని చేరే హరితోషణాని. ఓకే, ఒక ముగ్గురు చెప్పండి ఎవరైనా. కృష్ణ ప్రభుజీ. గాం పర్యటన్ మే ద్వవిక్త వృత్తి సదా ప్లుతోదః శయనో వధూతః అలక్షిత స్వైరవధూత వేషో వ్రతాని చేరే హరితోషణాని. హరే కృష్ణ ప్రభుజీ. సన్వేద్య వివిక్త వృత్తి సదా పుతో దశయనో వధూతః అలక్షితః స్వైరవధూత వేషో వ్రతాని చేరే హరితోషణాని. హరే కృష్ణ ప్రభుజీ. గాం పర్యటన్ మే వివిక్త సదా ప్లుతే అధః శయనో అవధూతః అలక్షితః సైవరధూత వేష వ్రతాని చేరే హరిదోషణాని. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. గాం నేను ఒకసారి చదువుతాను ప్రభుజీ. చదవండి. థ్యాంక్ యూ. గాం పర్యటాన్ మేధ్య వివిక్త వృత్తి సదా ప్లుతోదా శయనో వధూత అలక్షిత స్వైరవధూత వేషో వ్రతాని చేరే హరితోషణాని. థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు అలాగే ఈ ప్రతి పదార్థాలు అనువాదము భాష్యం అని చదవండి. నేనా ప్రభుజీ? చదవండి. మచ్ ప్రభుజీ. గాం ఎర్త్, పర్యటాన్ ట్రావర్సింగ్, మేధ్య ప్యూర్, వివిక్త వృత్తి ఇండిపెండెంట్ ఆక్యుపేషన్ ఫర్ లివింగ్, సదా ఆల్వేస్. ఇంగ్లీష్ లో చదువుతున్నారా సౌజన్య మీరు? ప్రభుజీ మీరు అది ఓపెన్ చేశారు. అయితే తెలుగులో మీ దగ్గర ఉందా? తెలుగు బుక్ ఉందా? లేదు ప్రభుజీ. ఓకే, తెలుగు ఎవరి దగ్గర ఉంటే చదవండి. ధరిత్రి. హరే కృష్ణ ప్రభు. పర్యటన్ తిరుగుచు, మేధ్య పవిత్రమగు, వివిక్త వృత్తి స్వతంత్రమగు, జీవనార్థపు కర్మ, సదా ఎల్లప్పుడూ అప్లుత శుద్ధిపడిన, అధః భూమిపై, శయన శయనించుట, అవధూత శిరోజాదులు అలంకరించుకొనక,
అలక్షిత కనపడక స్వైహి ఒంటరిగా అవధూత వేషమున వ్రతాన్ని వ్రతములు చేరే ఉనరించెను హరితోషణాన్ని శ్రీహరికి ప్రియమును కలిగించడి. ఆ రీతి ధరిత్రి అందంతటను తిరిగినప్పుడు అతడు దేవదేవుడగు శ్రీహరి ప్రీత్యర్థమై కర్మలను ఉనరించెను. అతని జీవనార్థపు కర్మ పవిత్రమును స్వతంత్రమును అయ్యుండెను. అవధూత వేషమునందుండి శిరోజాలంకరణ గాని లేదా శయనించుటకు చక్కని పడక గాని లేకపోయినప్పటికీ అతడు తీర్థస్థానములందు స్నానమాచరించుట ద్వారా నిరంతరము పవిత్రుడయ్యెను. ఆ విధముగా అతడు సర్వదా తన బంధువులకు కనబడకపోయుండెను. భాష్యము. దేవదేవుడగు శ్రీహరిని సంతృప్తి పరచుటయే తీర్థయాత్రికుని ప్రప్రథమ కర్తవ్యము. కనుక తీర్థయాత్రికునిగా పర్యటించినప్పుడు మనుజుడు సంఘమును సంతృప్తి పరచుటను గూర్చి చింతించరాదు. సంఘపు కట్టుబాట్లు లేదా వృత్తి లేదా దుస్తులు అనువానిపై ఆధారపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. అతడెల్లవేళలా శ్రీహరికి ప్రియమును కలిగించేడి కార్యమందు లగ్నమై ఉండవలెను. ఆ విధముగా ఆలోచన మరియు కర్మచే పునీతుడై మనుజుడు తీర్థయాత్ర విధానము ద్వారా దేవదేవుడగు శ్రీకృష్ణుని అనుభూతమునర్చుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో బాగుంది. అందరూ భక్తుల మధ్య ఉన్న కాంపిటీషన్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. భాగవతం చదవాలి అన్న ఆతృత అందరిలో చూస్తే చాలా చాలా ముచ్చటేస్తుంది. గుడ్ గుడ్. ఇలాగే ఉండాలి. సో ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? వ్రతాని చేరే హరితోషణాని. ఇప్పుడు విదురుడు తీర్థయాత్రలు చేయాలని ఒక వ్రతంలాగా పెట్టుకున్నాడు. దేనికోసం అది? హరితోషణాని, భగవంతుణ్ణి సంతోషపరచడానికి, అదే ముఖ్య లక్ష్యం. మనం మామూలుగా వెళ్తే తీర్థయాత్రలకు వెళ్తే ఎలా వెళ్తాం మనం? సో అందరూ వెళ్తున్నారు కదా, గ్రూప్ అందరూ భక్తులందరూ వెళ్తున్నారు కదా, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్తే అదొక మంచి రిక్రియేషన్ లాగా ఉంటుంది, ఒక వెకేషన్ లాగా ఉంటుంది, టైంపాస్ లాగా ఉంటుంది. మనం ఎలాగో వేరే పార్టీలకు అంత ఎక్కువ వెళ్ళం మనం. వేరే వెకేషన్స్, డార్జిలింగ్, సిమ్లా అలాంటి వెళ్ళే వాళ్ళతోటి వెళ్ళం మనం ఎలాగూ. కానీ ఏమవుతుందంటే ఈ భక్తులు కూడా తీర్థయాత్రల గ్రూపులలో వెళ్తుంటారు కదా, దాన్ని కూడా ఒక మామూలు వెకేషన్ లాగా పరిగణించి వెళ్తుంటారు. అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాము అని అదొక టైంపాస్ యాక్టివిటీ లాగా చూసుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ విదురుడు చెప్పేది ఏంటంటే, విదురుడు చేసిన పని ఏంటి? హరితోషణాని, వ్రతాని చేరే హరితోషణాని. ఇప్పుడు మనకి భాగవతంలో ప్రథమ స్కందము ద్వితీయ అధ్యాయంలో ఒక మంచి శ్లోకం ఉంటుంది. అత పుంభిర్ద్విజాత్ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వానుస్థితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. సంసిద్ధిర్ హరితోషణం అంటే భగవంతుణ్ణి మెప్పించడమే అది మన జీవితం యొక్క పరిపక్వత. సిద్ధి అంటే ఆ ప్రయోజనము, పరిపక్వత, ఒక లాభము, మన జీవితానికి ఒక సార్థకత, ఆ సంసిద్ధి. ఈ జీవితానికి సంసిద్ధి ఎప్పుడు? హరితోషణం. సంసిద్ధిర్ హరితోషణం. భగవంతుణ్ణి మెప్పించే పనులు చేయడమే ధర్మ మార్గంలో నడుచుకొని భగవంతుణ్ణి మెప్పించడమే సంసిద్ధి. ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే వర్ణాశ్రమ గురించి చెప్తారు. ఎలాగైతే జీవులందరూ వర్ణాశ్రమ పద్ధతిని అనుసరిస్తూ ధర్మ మార్గంలో నడుచుకుంటూ భగవంతుణ్ణి మెప్పించే కార్యక్రమాలు చేస్తారో అదే జీవితానికి పరిపక్వత. అత పుంభిర్ద్విజా శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వానుస్థితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. సో ఇప్పుడు దానిలో భాగంగానే విదురుడు తీర్థయాత్రల పర్యటన హరితోషణం అనే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు.
కృష్ణుని మెప్పించడానికి లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు విదురుడు గొప్ప భక్తుడు, శుద్ధ భక్తుడు, ఆల్రెడీ శుద్ధ భక్తుడు. తీర్థయాత్రలకు వెళ్తేనే హరితోషణం అవుతుందా? తీర్థయాత్రలకు వెళ్తేనే హరి ఆనందపడతాడా? కాదు. శుద్ధ భక్తుడు ఎక్కడున్నా కూడా అది ఒక తీర్థస్థలితో సమానం. ఎందుకంటే శుద్ధ భక్తులందరూ ఆ భగవంతుణ్ణి వాళ్ళ హృదయాల్లో నిలుపుకొని ఉంటారు. కాబట్టి ఎక్కడైతే శుద్ధ భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడే తీర్థస్థలితో సమానం అది. ఇదే అధ్యాయంలో ఇంకొక శ్లోకంలో ఎప్పుడైతే విదురుడు ఈ తీర్థయాత్రల పర్యటన అంతా ముగించుకొని మళ్ళీ వెనక్కి వస్తాడో అప్పుడు పాండవులందరూ, ఎస్పెషల్లీ యుధిష్ఠిర మహారాజు, ధృతరాష్ట్రుడు కూడా అప్పటికి యుద్ధం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు విదురుడు ఎప్పుడైతే తీర్థయాత్ర పర్యటనలో ఉన్నాడో అప్పుడు యుద్ధం జరుగుద్ది. సో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తీర్థయాత్ర పర్యటన ముగించుకొని విదురుడు వెనక్కి వస్తాడు. వచ్చినప్పుడు పాండవులందరూ, ధృతరాష్ట్రుడు, పాండవులు అందరూ కలిసి గ్రాండ్ వెల్కమ్ చేస్తారు విదురుడికి. అప్పుడు యుధిష్ఠిర మహారాజు అడుగుతాడనమాట, విదురుడిని అడుగుతారు ఏమనంటే ఎక్కడెక్కడ ఏ తీర్థయాత్రలు ఏం చేశారు, ఎక్కడెక్కడ పర్యటించారు, ఏ పుణ్యక్షేత్రాలు చూశారు, చెప్పండి మాకు ఆ విశేషాలు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు విదురుడు అందరినీ చూసి, పాండవుల్ని అందరినీ చూసి ఒక మాట అంటాడనమాట. ఏమనంటే తీర్థి కుర్వంతి తీర్థాని, తీర్థి కుర్వంతి తీర్థాని అంటే మీరందరూ మొబైల్ పుణ్యక్షేత్రాలు, మొబైల్ హోలీ ప్లేసెస్ అంటారు కదా, అంటే కదులుతున్న పుణ్యక్షేత్రాలు. మీరందరూ మీ హృదయాల్లో భగవంతుడిని నింపుకున్నారు. ఇప్పుడు నేనేదో తీర్థయాత్ర పర్యటనకు వెళ్ళి వచ్చాను అని చెప్పేసి నన్నేదో గొప్ప వ్యక్తిగా మీరందరూ భావిస్తున్నారు. కానీ మీరందరూ కూడా మీరు మీ మనసుల్లో భగవంతుడిని నింపుకున్నారు. తీర్థి కుర్వంతి తీర్థాని, ఆ తీర్థ స్థలినే మీ హృదయాల్లో నింపుకున్న వాళ్ళు మీరు అని అలా గొప్పగా విదురుడు వాళ్ళని, పాండవుల్ని కూడా కొనియాడతాడు. సో అలాగా ఇప్పుడు శుద్ధ భక్తులు తీర్థయాత్రలకు వెళ్తేనే, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ చేస్తేనే హరితోషణం అని కాదు. ఎక్కడ ఉండి చేసినా కూడా వాళ్ళు హరితోషణమేది. కాకపోతే మనకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి, ఒక ఉదాహరణగా మనకి నడుచుకోవడానికి వాళ్ళు వెళ్తారు తీర్థయాత్రలకి. చూడండి, ఈ తీర్థయాత్రల పర్యటన అనేది మనం మొన్న క్లాసులో చెప్పుకున్నట్టు బలరాముడి దగ్గర నుంచి వచ్చింది. అది బలరాముడు చేశాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్న విదురుడు, ఈ కథలో విదురుడు చేశాడు. చైతన్య మహాప్రభుల వారు తీర్థయాత్రలు చేశారు. సౌత్ ఇండియా కూడా వచ్చారు చైతన్య మహాప్రభు. శ్రీరంగం వెళ్ళారు, రాజమండ్రి వెళ్ళారు, శ్రీకాకుళంలో కుర్మ క్షేత్రానికి వెళ్ళారు, కుర్మ గ్రామానికి వెళ్ళారు. సో ప్రభుపాదుల వారు చేశారు తీర్థయాత్ర పర్యటన. అలా అందరూ అదే పరంపర ఇప్పుడు కొనసాగుతుంది మనకి. ఇస్కాన్లో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో యాత్రలు అవుతాయి కదా. సో అదంతా ఎప్పటి నుంచో వస్తున్న, అనాదిగా వస్తున్న ఆచారం. ఇది గొప్ప ఆచారం. సో ఇప్పుడు మనం ఉండే ప్రదేశంలోనే మనం తీర్థయాత్రలో ఉన్న భావనతో మనం ఎక్కడైతే ఉంటామో, మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనిలో, ఆ ప్రదేశంలో కూడా ఆ భావనతో ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే మనం తీర్థయాత్రకు వెళ్ళి అక్కడ ఉండడానికి అందరికీ అనుకూలించదు కదా. ఇప్పుడు బృందావన్ వెళ్ళి అక్కడ జీవనం కొనసాగించాలంటే ఎంతమందికి అవుతుంది? ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల చదువులు ఇవన్నీ వదిలిపెట్టుకొని బృందావన్ వెళ్ళి అక్కడ జీవనం కొనసాగించాలంటే అయ్యే పని కాదు కదా. కాబట్టి
అది అది చేసేంత వరకు, అది ఎప్పుడో నెక్స్ట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో సాధ్యపడేంత వరకు మనం ఎక్కడైతే ఉంటామో స్థానే స్థితిగత, ఎక్కడైతే ఉంటామో ఏ ఏ పని అయితే చేస్తుంటామో అదే పనిలో మనం ఆ ధామంలో ఉన్న భావంతో చేసుకోవచ్చు మనం. ఎలా అంటే మన కాళ్ళు మన ఉండే ఊళ్ళో ఉండాలి, కానీ మన కళ్ళు మాత్రం ధామంలో ఉండాలి. అర్థమైంది? అది మన కాళ్ళు మన ఉండే ఊళ్ళోనే ఉండాలి, మన కళ్ళు మాత్రం ధామంలో ఉండాలి. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడి నుంచి ఆ ధామం యొక్క పవిత్రత, ధామం యొక్క ప్రాముఖ్యత, అక్కడ ఉండే బృందావన్లో కృష్ణుడు చేసిన లీలల గురించి వింటూ మన కళ్ళు ధామంలో ఉండాలి. అంటే ధామంలో లేకపోయినా కూడా మనం చూస్తున్నట్టుగానే ఉండాలి. అది ఎలా సాధ్యం? అది శ్రవణంతో సాధ్యం. ప్రతిరోజు ఇప్పుడు మీరందరూ చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, భాగవత శ్రవణం చేస్తున్నారు. ఈ శ్రవణంతో మనం ఆ కృష్ణుణ్ణి చూడగలం. భగవంతుణ్ణి మనం ఈ కంటితో చూడలేం. మనం ఇది చర్మచక్షు, దీంతో చూడలేం మనం భగవంతుణ్ణి. ఇప్పుడు కృష్ణుడు మన ముందు ప్రత్యక్షంగా వచ్చినా కూడా, మనకి సాక్షాత్కారం ఇచ్చినా కూడా మనం చూడలేం. అది ఓన్లీ మనం ఆ దివ్య చక్షుతోటే చూడగలం. మనం దివ్య చక్షుతోటే చూడగలం. అది శ్రవణంతో చూడగలం. శ్రవణం అంటే మనకేది? చెవులు కదా, చెవులతో కూడా చూడొచ్చు. ఈ ట్రాన్సెండెంటల్ ఆధ్యాత్మిక భావనలో ఏంటంటే ఒక అంగంతో ఇంకో పని చేయొచ్చు మనం. ఇప్పుడు మన చెవులతోటి ఓన్లీ వినగలం, కంటితో చూడగలం, ముక్కుతో వాసన చూడగలం. కానీ ఇదంతా మెటీరియల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో ఇది ఒక్కొక్క అవయంతో ఆ పని చేయొచ్చు మనం. ఇప్పుడు కంటితోటి నేను వాసన చూడలేను కదా, చెవులతోటి వాసన చూడలేను కదా, చెవులతోటి చూడలేను కదా. కానీ ఆధ్యాత్మిక లోకంలో, ఆధ్యాత్మిక భావనలో ఏ అవయంతో అయినా ఏ పనైనా చేయొచ్చు. ఇప్పుడు చెవులతో చూడొచ్చు, కంటితో వాసన చూడొచ్చు. భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, శ్రవణం ఎంత గొప్పది, దాని ప్రాముఖ్యత ఏంటనేది చెప్పడానికి భాగవతంలో ఒక శ్లోకం. త్వం భక్తి యోగ పరిభావిత హృత్సరోజే ఆసేషు తే క్షణపతో నను నాత పుంసా యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపు ప్రణయసే తదనుగ్రహాయ. ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, త్వం భక్తి యోగ పరిభావిత అంటే ఇప్పుడు మన భక్తి యోగంలో ఎప్పుడైతే మనం ఒక అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తుంటామో అప్పుడు మన మనస్సు కంప్లీట్గా భగవంతుడి మీద ధ్యానం చేస్తే, పరిభావిత అంటే ధ్యానం, భగవంతుడి మీద పూర్తిగా నిమగ్నం చేసి ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అనేది, అంటే కృష్ణ కథ వింటూ భగవంతునిపై ధ్యానం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ శ్లోకాలు చెప్తారు. ఏం జరుగుతుందంట? ఆస్తే శృతే క్షణపతో. ఆస్తే అంటే భగవంతుడు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఎలా వస్తాడు? ఏ మార్గంలో వస్తాడు? శృతే క్షణపతో. పత అంటే పాత్, మార్గం అన్నమాట. ఏ మార్గం అది? శృతే క్షణ. శృతి ప్లస్ ఈక్షణ. శృతి అంటే వినడం, ఈక్షణ అంటే చూడడం, అంటే కళ్ళతో చూడడం అన్నమాట. సీయింగ్ విత్ యువర్ ఇయర్స్. సీయింగ్ విత్ యువర్ ఇయర్స్, కళ్ళతో చూడడం. ఈ మార్గం ద్వారా కృష్ణుడు ఎంటర్ అవుతాడు. ఆసే శృతే క్షణ పతో. ఎక్కడికి వస్తాడు? మన హృదయంలోకి వస్తాడు.
ఇప్పుడు మన చెవుల ద్వారా వింటుంటాం కదా భాగవతం, కృష్ణ కథ. వింటున్నప్పుడు కృష్ణుడు ఎంటర్ అవుతాడు ఈ మార్గం ద్వారా, ఈ శ్రవణ మార్గం ద్వారా ఎంటర్ అవుతాడు మన హృదయంలోకి. ఎంటర్ అయ్యి ఏం చేస్తాడు? హృత్ సరోజ, అక్కడ ఒక పద్మంలో కూర్చుంటాడు అనమాట. మన హృదయం అనే పద్మంలో కూర్చుంటాడు. కానీ ఇప్పుడు మన హృదయం పద్మంలా ఉందా? లేదు. మన హృదయం అంతా మలినాలతో నిండి ఉంది. మరి దాన్ని శుద్ధి చేసే మార్గం ఏంటి? దాన్ని శుద్ధి చేసే మార్గం కూడా ఈ కథాశ్రవణమే, భాగవత్ శ్రవణమే. ఇప్పుడు పంచాంగ భక్తిలో మూడవ అంగం అదే కదా, సాధు సంఘ నామకీర్తన. మూడవది భాగవత్ శ్రవణ. సో ఈ భాగవత శ్రవణం ద్వారా మన హృదయంలో ఉన్న మలినాలన్నీ శుద్ధి చేయబడతాయి. ఎప్పుడైతే హృదయం క్లీన్ గా ఉంటుందో అప్పుడు భగవంతుడు వచ్చి ఆసే శృతేక్షణ పతో అండ్ హృత్ సరోజ, మన హృదయం అనే కమలంలో ఆసీనుడు అవుతాడు. ఎలా ఆసీనుడు అవుతాడు? ఏ రూపంలో ఆసీనుడు అవుతాడు? అది నెక్స్ట్ లైన్ లో చెప్తారు ఆ శ్లోకంలో. ఏమనంటే యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తత్వపు ప్రణయసే తదనుగ్రహాయ. మనం ఏ రూపంలో అయితే భగవంతుడిపై ధ్యానం చేస్తామో ఆ రూపంలో వచ్చి కూర్చుంటాడు మన హృదయ కమలంలో. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపానికి అట్రాక్ట్ అవుతారు. కొంతమంది శ్యామసుందర, భగవంతుడి యొక్క శ్యామసుందర రూపానికి అట్రాక్ట్ అవుతారు. కొంతమంది ఏమో ఐశ్వర్య భావంతో ఉన్న విష్ణు నారాయణ రూపానికి అట్రాక్ట్ అవుతారు. కొంతమంది దామోదర రూపానికి అట్రాక్ట్ అవుతారు. కొంతమంది ఏమో కృష్ణుడు గోపబాలుడిగా, కృష్ణుడు బలరాములు ఇద్దరు కలిసి ఆ గోవుల్ని కాచే ఆ రూపానికి అట్రాక్ట్ అవుతారు. ఇంకొంతమంది ఏమో కృష్ణుడు గోపబాలులతోటి ఆడుకోవడం, వాళ్ళతో కలిసి కూర్చొని తినడము, ఆ రూపానికి అట్రాక్ట్ అవుతారు. సో ఏ రూపంలో మనం, కొంతమంది నరసింహస్వామి రూపానికి కూడా అట్రాక్ట్ అవ్వచ్చు, కొంతమంది రామచంద్రుడి రూపానికి. సో ఏ రూపానికి అట్రాక్ట్ అయ్యి ఆ రూపం మీద ధ్యానం చేస్తామో ఆ రూపంలో వచ్చి మన హృదయ కమలంలో దర్శనమిస్తాడు. ఇప్పుడు బాలముకుంద రూపం తెలుసా ఎవరికైనా? శేషసాయి బాలముకుంద రూపం, వటపత్ర సాయి, ఆ రూపం తెలుసా ఎవరికైనా? తెలియదు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఒకసారి ఏమవుతుందంటే మార్కండేయ మునికి ఒక కోరిక కలుగుతుంది అనమాట. ఏమనంటే ప్రళయం ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్గా ఇది మార్కండేయ ముని ఇదంతా మెడిటేషన్లో చూస్తాడనమాట. ఆ కోరిక కలిగింది ఎవరికంటే ఒక మను. ఇప్పుడు మనకి మనువులు ఉన్నారు కదా, 14 మనుస్ ఉన్నారు కదా. ఆ మనువులలో ఒక మను, ఏ మను? ఓకే, పేరు మర్చిపోయాను నేను. ఒక మనువుకి 14 మనువుస్ ఉంటారు కదా మనకి. ఆ మనువులలో ఇప్పుడు ఒక మనువుకి ఒక కోరిక కలుగుతుంది అనమాట. ఏమనంటే ప్రళయం జరిగినప్పుడు ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం మొత్తం అన్ని నాశనం అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, పరిస్థితి ఎలా ఉంటుంది, అప్పుడు చూడాలన్న ఒక కోరిక కలుగుతుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఓకే సరే నువ్వు ఎలా కోరుకుంటున్నావు అలాగే చూడు అని. మొత్తం చుట్టూ అంత సముద్రము, చీకటి, పెద్ద పెద్ద అలలు, ఇవన్నీ కనపడతాయన్నమాట. వాటి మధ్యలో
ఆ మను ఒక్కడే ఉంటాడు. చాలా భయం వేస్తుంటది. అలాంటి పరిస్థితిలో ఒక అందమైన రూపం దర్శనం కనపడుతుంది. ఏంటి ఆ రూపం? ఒక మర్రి చెట్టు ఆకులో పడుకొని కృష్ణుడు తన బొటన వేలుని తన నోట్లో పెట్టుకొని ఆనందంగా నవ్వుతూ, సంతోషంగా నవ్వుతూ ఉన్న రూపం దేదీప్యమానంగా కనపడుతుంది. చుట్టూ అంతా చీకటి, నీళ్లు, వాటి మధ్య దేదీప్యమానంగా వెలుగుతూ కృష్ణుడు బాలముకుంద రూపంలో, లేకపోతే శేషసాయి, వటపత్ర సాయి రూపంలో మర్రి చెట్టు ఆకులో పడుకొని దర్శనమిస్తాడు. దాని తర్వాత మార్కండేయముని దాని మీద మెడిటేట్ చేసి అదే రూపం ఆయన కూడా దర్శనమవుతుంది. ఇదంతా మనకి బిలోమంగళ్ ఠాకూరు బాలముకుందాష్టకం అని బ్యూటిఫుల్ కీర్తనది. బాలముకుందాష్టకం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటత్రపస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. బాలం ముకుందం మనసా స్మరామి. బాగుంటుంది అది బాలముకుందాష్టకం. సో అలాగా మనం భగవంతుడు ఏ రూపంలో అయితే ధ్యానం చేస్తామో ఆ రూపంలో మనకి సాక్షాత్కరిస్తారు. సో ఇప్పుడు విదురుడు మనకి చెప్పేది ఏంటి? మెయిన్ ఇక్కడ మనకి ఈ 19వ శ్లోకంలో సంసిద్ధిర్ హరితోషణం అదొకటి. ఎలా అయితే విదురుడు తీర్థయాత్ర పర్యటన అనేది ఒక వ్రతంలా చేయబట్టి హరితోషణం లక్ష్యంగా పట్టుకొని చేశాడు. అదొక మెయిన్ పాయింట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సమాజాన్ని సంతృప్తి పరచడానికి చేయాల్సిన పని లేదు. గాం పర్యటన మేధ వివిక్త వృత్తి సదాప్లుతో ధ శయనో వదూత అలక్షిత స్వైర్ అవధూత వేషో. అవధూత వేష అంటే ఇంకా ఇప్పుడు విదురుడు ఒక మంత్రి కదా, అలా మంత్రి వేషంలో కాకుండా మామూలుగా ఒక అవధూత వేషంలో. ఇప్పుడు విదురుడి పేరు ప్రఖ్యాతులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. విదురుడు అంటే అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సో ఆ వేషంలో వెళ్తే అందరూ వచ్చి కలవడానికి ప్రయత్నిస్తారు, డిస్టర్బ్ చేస్తారు అని. అలా కాకుండా సింపుల్ గా ఒక అవధూత వేషంలో తను వేసుకున్న దుస్తులు, తను ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, వీటన్నిటికీ పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఇప్పుడు అక్కడ మీరు అనువాదం చూస్తే అక్కడ నో బెడ్, పడుకోవడానికి ఈ కంఫర్ట్స్ కూడా ఏమీ పట్టించుకోకుండా తీర్థయాత్రలు చేస్తున్నారనమాట. సో అది కూడా మనకి ఒక లెసన్ ఏంటంటే, మనం తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఫస్ట్ చూసుకునేది ఏంటంటే మన కంఫర్ట్స్ చూసుకుంటాం. మంచి హోటల్ బుకింగ్ ఉందా, మంచి ఫుడ్ దొరుకుతుందా, అక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా, అన్నీ చూసుకుంటాం మనం. అవన్నీ చూసుకోవాలి, ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు చూసుకోవాలి. బట్ అదే ఇంపార్టెంట్ కాదు. అదే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం స్టార్ హోటల్లో ఉండి కంఫర్ట్గా ఉండి చేయాలి అనుకోవడం అదే కాదు మనం. సో మినిమం కంఫర్ట్స్ చూసుకొని మెయిన్ లక్ష్యము హరితోషణం, అది పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనం చాలా మంది ఏం చేస్తారంటే సమాజాన్ని మెప్పించడానికే చేస్తూ ఉంటారు. సమాజాన్ని మెప్పించడానికి ఇప్పుడు ప్రభుపాదుల వారి భాషలో రాశారు కదా, ఇక్కడ నేను ఇంగ్లీష్ అవుతున్నాను, ఇక్కడ మీరు తెలుగులో మీరు చూసుకోండి. There is no need to depend on social formalities or occupation or dress.
వన్ షుడ్ నాట్ బి వర్రీడ్ అబౌట్ ప్లీజింగ్ ద సొసైటీ. ఆ సెంటెన్స్ తెలుగులో చదవండి ఎవరైనా. భాష్యంలో నా దగ్గర కూడా ఉంది, నేను చదువుతాను ఒక నిమిషం. ఏం రాశారంటే, తీర్థయాత్రికునిగా పర్యటించినప్పుడు మనుజుడు సంఘమును సంతృప్తి పరచుట గురించి చింతించరాదు. భాష్యంలో ఫస్ట్ సెంటెన్స్, దేవదేవుడగు శ్రీహరిని సంతృప్తి పరచుటయే తీర్థయాత్రికుని ప్రప్రథమ కర్తవ్యము. కనుక తీర్థయాత్రికునిగా పర్యటించినప్పుడు మనుజుడు సంఘమును సంతృప్తి పరచుట గురించి చింతించరాదు. సంఘపు కట్టుబాట్లు లేదా వృత్తి లేదా దుస్తులు అను వానిపై ఆధారపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడు మనం సంఘంలో ఉన్న మనుషుల్ని తృప్తిపరచడానికి చేసే పనులు ఎప్పుడు సఫలీకృతం అవ్వవి. మనం ఏం చేసినా కూడా సంఘంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అనుకుంటారు. మీ అందరికీ ఆ స్టోరీ తెలిసే ఉంటుంది కదా. ఒక పెద్ద మనిషి ఒకరోజు తన మనవణ్ణి, చిన్నపిల్లవాడు మనవణ్ణి తీసుకొని, ఈ పెద్ద మనిషి వాళ్ళ మనవడు ఒక డాంకీ, గాడిద తీసుకొని అలా వెళ్తుంటారు, వీధుల్లో వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి ఆ తాత మనవణ్ణి గాడిద మీద కూర్చోబెట్టుకొని వెళ్తుంటాడు. అలాగా కొద్దిసేపు వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు కొంతమంది చూసి, ఈ చిన్నపిల్లాడు గాడిద మీద కూర్చొని వాళ్ళ తాతని నడిపిస్తున్నాడు, ఇప్పుడే ఇలా ఉంటే ఇంకొన్ని రోజులు పోతే వీడు పెద్ద అవుతే ఇంక అసలు తాతని పట్టించుకోడు అని అంటారు. అది విని తాత ఏం చేస్తాడంటే పిల్లాడిని దాని నుంచి తీసి అతను కూర్చుంటాడు, తాత కూర్చుంటాడు. అలా కొద్దిసేపు ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటారు, అక్కడ చూసిన మనుషులు ఏమనుకుంటారు, చిన్నపిల్లాడిని నడిపిస్తున్నాడు, ఈ పెద్ద మనిషి ఈయన కూర్చొని గాడిద మీద ఊరేగుతున్నాడు, చిన్నపిల్లాడిని నడిపిస్తున్నాడు అని వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇది విని ఇద్దరికి ఏం చేయాలో తోచదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు దిగి గాడిదని కూడా నడిపించుకుంటూ ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాగా ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు, అక్కడ ఉన్న మనుషులు ఏమంటారు, వాళ్ళు గాడిదని అలా ఖాళీగా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు, దాని మీద పాపం ఆ పెద్ద ఆయన్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళొచ్చు కదా, ఆయనకి కాళ్ళు నొప్పులు అవన్నీ లేకుండా ఉంటాయి, కొంచెం శ్రమ లేకుండా ఉంటుంది, దాని మీద కూర్చొని వెళ్ళొచ్చు కదా అని అక్కడ వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇంకా ఇవన్నీ భరించలేక ఆ గాడిదని భుజాల మీద ఎక్కించుకొని నడిపించుకొని అలా వెళ్తుంటారు వాళ్ళు. సో ఇలాగా ఏ పని సంఘంలో మనుషులు ఏ పని చేసినా కూడా మనం వాళ్ళని సంతృప్తి పరచలేము. సో అది కాదు లక్ష్యం మనకి. అంటే ఇప్పుడు తీర్థయాత్రల గురించే కాకుండా మనం రోజు చేస్తున్న పనులలో కూడా ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. మనం సంఘాన్ని మెప్పించడానికి పనులు చేయాల్సిన అవసరం లేదు. మన ప్రప్రథమ లక్ష్యం ఏంటంటే సంసిద్ధిర్ హరితోషణం, భగవంతుణ్ణి మెప్పించే పనులు చేయడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. సో అలా ప్రయత్నిస్తే ప్రతి పని మనకి సఫలీకృతమే అవుతుంది. సో ఈ అంశాలన్నీ మనకి విదురుడు తీర్థయాత్రలు చేస్తూ ఒక వ్రతంలా చేస్తూ ఈ అంశాలన్నీ మనకి బోధిస్తున్నారు. అలా కొన్ని రోజులు తీర్థయాత్రలు చేసిన తర్వాత మైత్రేయ ఋషిని కలవడము, తర్వాత ఉద్ధవుణ్ణి కలవడము, ఆ సంభాషణలు అవన్నీ ఉంటాయి. సో అవి ఇంకా ముందు ముందు వచ్చే శ్లోకాలలో ఉంటాయి మీకు. సో
భాగవతం ఎలాంటిదంటే భాగవతం యొక్క వైభవం చెప్పడానికి ఒక 2 మాటలు ఉంటాయి, 2 పదాలు ఉంటాయి. తుష్టి పుష్టి. తుష్టి పుష్టి అంటే తుష్టి అంటే సంతృప్తి, పుష్టి అంటే కడుపు నిండడం, నరిష్మెంట్. తుష్టి అంటే సాటిస్ఫాక్షన్, పుష్టి అంటే నరిష్మెంట్. ఇప్పుడు ఎలా అయితే ఆకలితో ఉన్న మనిషికి అన్నం తింటూ ఉంటుంటే ఏమవుతుంటది? 2 పనులు జరుగుతాయి అన్నం తింటూ ఉంటే. ఒకటి, ఆకలి తీరుతూ ఉంటది. తర్వాత ఎప్పుడైతే ఆకలి తీరుతుందో దాంతో మనసులో ఒక సంతృప్తి అనేది వస్తుంది. అలాగే భాగవతము మనం ఎలా చదవాలంటే, ఆకలితో ఉన్న మనిషి ఎలాగైతే అన్నం తింటాడో అలా వినాలి మనం భాగవతం. అంత ఆతృతతోటి, అంత ఆసక్తితోటి వినాలి. వింటూ ఉంటే అలా మనం ప్రతి శ్లోకము ఒక్కొక్క ముద్ద తింటున్నట్టుగా మనం. అప్పుడు తుష్టి పుష్టి 2 వస్తాయి, సాటిస్ఫాక్షన్ అండ్ నరిష్మెంట్. మన శరీరానికి, మా మనసుకి, ఆత్మకి అన్నిటికీ నరిష్మెంట్ అది. భాగవత శ్రవణము శరీరానికి ఎలా పుష్టి అనంటే, ఈ సాంస్క్రిట్ సౌండ్ వైబ్రేషన్ అది మన శరీరంలో మార్పులు తీసుకొస్తుంది. అలాగా మన శరీరానికి కూడా అది నరిష్మెంట్, పుష్టి. మనసుకి, ఆత్మకి డెఫినెట్లీ అది పుష్టి, శరీరానికి కూడా పుష్టి తీసుకొస్తుంది అది. సో తుష్టి పుష్టి ఈ 2. కాబట్టి ఎప్పుడు భాగవతాన్ని ఎప్పుడు వదలొద్దు. ప్రతిరోజు వీలైనంత సేపు 5 నిమిషాలు, 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 1 అవర్, ఎంతసేపు వీలైతే అంతసేపు ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయండి. సో నేను త్వరలో తెలుగు క్లాస్ కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్లో అవుతుంది మాది, గజేంద్ర స్తుతి చేస్తున్నాము. దానికి కొంతమంది జాయిన్ అవుతున్నారు, మన సుధామాతాజీ, గౌరంగ, కరుణానిధి ప్రభు, అట్లా ఒక 3-4 జాయిన్ అవుతున్నారు. ప్రశాంతి ఫ్రమ్ కరీంనగర్ అట్లా జాయిన్ అవుతున్నారు. రమేష్ ప్రభు, వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. త్వరలో నేను తెలుగు కూడా స్టార్ట్ చేస్తాను. ఏ టైం అయితే అవుతుంది మీ అందరికీ చెప్పండి, ఒకటి అందరికీ కుదిరే టైం చెప్పండి. ఏదన్నా వారానికి ఒక రోజు స్టార్ట్ చేద్దాం ఫస్ట్. తర్వాత నేను తెలుగు వింటా ప్రభు. ఈవినింగ్ టైం అయితే ఓకే ప్రభుజీ, తెలుగు వింటాం ప్రభు. మేము మీకు ఏ టైం కుదిరితే ఆ టైం పెట్టండి ప్రభు. ఈవినింగ్ అయితే బెటర్ ప్రభుజీ, ఎందుకంటే ఆయన జాబ్ హోల్డర్స్ వల్ల ఉంటారు కదా ప్రభుజీ, అందుకొరకని అందరికి కూడా ఉపయోగపడాలి కదా. ఓకే, శనివారం సాయంత్రం ఓకేనా? వీలవుతుంది అందరికి? ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. వీలవుతుందా? ఓకే, సో స్టార్ట్ చేద్దాము శనివారం సాయంత్రం తోటి. ఎలా అవుతుందో చూద్దాం, అది చూద్దాం. జనవరి 1st వీకో 2nd వీకో అనుకుంటున్నాను నేను. స్టార్ట్ చేసి చూస్తే మనకి అందరికి వీలవుతే ఓకే, లేకపోతే ఇంకో రోజుకి మార్చుకుందాం అంటే మార్చుకుందాం. అప్పుడు 3వ తారీఖు ప్రభుజీ, శనివారం, ఫస్ట్ శనివారం 3వ తారీఖు అవుతుందా? అవును ప్రభుజీ. ఓకే, ఈ ఇయర్ లో స్టార్ట్ చేయండి ప్రభుజీ. ఈ ఇయర్ కింద 24 లో స్టార్ట్ చేయండి. 25 లో స్టార్ట్. నేను కొత్త సంవత్సరంలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇయర్ లో కూడా వైకుంఠ ఏకాదశి రోజు చేయొచ్చు, కానీ అందరు బిజీగా ఉంటారు కదా. వైకుంఠ ఏకాదశి అందరు బిజీగా ఉంటారేమో. అది కూడా 30-31 2 ఆప్షన్స్ వచ్చినాయి ప్రభుజీ. మామూలు క్యాలెండర్ లో 30 ఉన్నది, ఏకాదశి మనం ప్రకారం 31 ఉంది ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. లింక్ మాత్రం ఇదేనా ప్రభుజీ, వేరేనా? లింక్ నేను ఇప్పుడు మళ్ళీ పెడతాను, మీరు జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లో. నేను ఇప్పుడే ఈ చాట్ మెసేజ్ లో పెడతాను అందరికి. ఒక్క నిమిషం. ఓకే ప్రభు. 31st ఈవినింగ్ పెట్టండి ప్రభు, మంచిగా ఉంటది. 31st
యా ఇప్పుడు పెట్టాను, వాట్సాప్ లింక్ పెట్టాను చూడండి, జూమ్ చాట్ లో పెట్టాను లింక్ నేను. మీరు క్లిక్ చేస్తే ఆ లింక్, ఆ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. ఓకే ప్రభుజీ, వచ్చింది ప్రభుజీ. హరే ఓకే కృష్ణ. ప్రభుజీ వచ్చింది. యా జాయిన్ హరే అవ్వచ్చు. కృష్ణ ప్రభుజీ. యా సో థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. టాపిక్ నేను కుంతి స్తుతి అనుకుంటున్నాను. ఎంతమంది కుంతి స్తుతి ఎంతమందికి వచ్చి ఇక్కడ? కుంతిదేవి ప్రార్థనల పుస్తకమే కదా ప్రభుజీ, అందులోనే కదా ప్రభుజీ. కుంతిదేవి ప్రార్థనల బుక్కే కదా ప్రభుజీ. కుంతి ప్రార్థనలు. యా ఓకే ప్రభుజీ. అది అనుకుంటున్నాను ఒక టాపిక్, చూద్దాం. యా సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా పక్కా వివరించారు ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు, చాలా అంత మంచి చెప్పిండ్రు ప్రభు, ధన్యవాదాలు. యా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యా ధన్యవాదాలు ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద కి జై. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.